మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందా? అయితే మీరు ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ని యూజ్ చేసే ఉంటారు. ఫోన్స్లో మాత్రమే కాదు, కార్స్, బైక్స్, స్మార్ట్ వాచెస్ ఇలా రెగ్యులర్గా మనం ఎడిక్ట్ అయిన అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్లోనూ జీపీఎస్ను యూజ్ చేస్తూ ఉంటాం. నమ్మకం లేదా? కార్ దగ్గర నుంచి మనం తినే తిండి వరకు అన్నీ మన ఇంటి ముందుకు రావాలి అంటే ఈ జీపీఎస్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఓలా, ఉబెర్ దగ్గర మొదలు పెడితే స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ వరకు అన్నింటికీ కావాల్సింది ఈ మ్యాప్సే కదా. అసలు జీపీఎస్ను ఎవరు కనుక్కున్నారు, ఎందుకు కనుక్కున్నారు, జీపీఎస్ అనేది ఎలా పనిచేస్తుంది, ఇండియా తన సొంత శాటిలైట్ను ఆర్బిట్లో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి, ఇండియన్ నావిగేషనల్ సిస్టమ్కు 1999లో పాకిస్తాన్పై జరిగిన కార్గిల్ యుద్ధానికి సంబంధం ఏంటి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ప్రభాకర్. వెల్కమ్ టు మై షో మై టాక్స్. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని కానీ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా వీడియో అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు. జీపీఎస్ ఫుల్ ఫామ్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. దీనిని అమెరికన్ మిలిటరీ సర్వీసెస్ వాళ్ళు ఆబ్జెక్ట్ యొక్క ఎగ్జాక్ట్ జియోలొకేషన్ అండ్ టైమ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి 1973లో ఈ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. సైంటిస్టుల 5 సంవత్సరాల కృషి ఫలితంగా ఫిబ్రవరి 22, 1978న నావెస్టర్ 1 అనే శాటిలైట్ ను ఆర్బిట్ లోకి సక్సెస్ఫుల్ గా పంపించారు. ఈ శాటిలైట్ మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ మనకు కావలసిన పర్టికులర్ ఆబ్జెక్ట్ ఈ భూమి మీద ఎక్కడ ఉంది మరియు ఆ ఆబ్జెక్ట్ యొక్క మూవింగ్ టైం ఎంత అని తెలుసుకోవడానికి ఉపయోగపడే విధంగా డిజైన్ చేశారు. కానీ 1978 నుంచి 1980 వరకు యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ మాత్రమే ఈ జీపీఎస్ ను యూజ్ చేసుకునేది. 1980 నుంచి ప్రజలందరూ కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. కానీ అప్పటికి అది యుఎస్ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉండేది. దానికి కారణం వరల్డ్ అంతా కూడా ఈ జీపీఎస్ అందుబాటులో ఉండాలి అంటే దానికి 24 శాటిలైట్స్ కావాలి. దానికోసం ఫిబ్రవరి 14, 1989లో బ్లాక్ 2 అనే ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసి మార్చి 10, 1994న సక్సెస్ఫుల్ గా 24 శాటిలైట్స్ ను స్పేస్ లోకి పంపించి సరికొత్త అభివృద్ధికి నాంది పలికారు. 2018 అక్టోబర్ నాటికి ఆర్బిట్ లో 31 జీపీఎస్ వర్కింగ్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 72 ఉపగ్రహాలు కక్షలోనికి పంపించగా 33 మాత్రమే అక్కడ వర్కింగ్ పొజిషన్ లో ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కక్షలో ఉన్న ఉపగ్రహాలు పాడైనా లేదా వాటి లైఫ్ స్పాన్ అయిపోయినా వీటిని వాటి ప్లేస్ లోకి పంపిస్తారు. ఈ ఒక్కొక్క శాటిలైట్ వచ్చి దాదాపు 8 నుంచి 10 సంవత్సరాలు పనిచేస్తాయి. జీపీఎస్ ఉపగ్రహాలు భూమికి 20,000 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఒక కక్షను పూర్తి చేయడానికి 12 గంటలు పడుతుంది. కానీ శాటిలైట్ కదులుతున్నప్పుడు భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఉపగ్రహం ప్రతిరోజు ఒకే భూమధ్య రేఖ అంటే ఈక్వెటర్ ను 2 సార్లు టచ్ చేస్తుంది. ఈ శాటిలైట్స్ అన్ని సెకండ్ టు సెకండ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలి అంటే వీటిలో అటామిక్ క్లాక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ అటామిక్ క్లాక్స్ అనేవి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ లో ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని నానో సెకండ్స్ ను కూడా క్యాలిక్యులేట్ చేయగలిగే సామర్థ్యం వీటికి ఉంటాయి. 1 సెకండ్ అంటే 100 కోట్ల నానో సెకండ్స్ తో సమానం. మనం ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేటప్పటికే 1 సెకండ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ అలాంటి నానో సెకండ్స్ ను కూడా అక్యురేట్ గా క్యాలిక్యులేట్ చేయగల సామర్థ్యం ఈ అటామిక్ క్లాక్స్ కు ఉన్నాయి. ఈ విధంగా ఈ అటామిక్ క్లాక్స్ కంటిన్యూస్ గా సిగ్నల్స్ ను పంపిస్తూ ఉంటుంది. మన డివైజెస్ లో జీపీఎస్ రిసీవర్ ఆన్ చేసి మన జియో లొకేషన్ తెలుసుకోవాలి అంటే జీపీఎస్ ఆన్ అవ్వగానే డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఉన్న 3 శాటిలైట్స్ జియో స్టేషనరీ ఆర్బిట్ లో కనెక్ట్ అవుతాయి. ఉదాహరణకు మనం సెర్చ్ చేయాలనుకున్న జియో లొకేషన్ మొబైల్లోని నావిగేషన్ చిప్ శాటిలైట్ 1 నుండి వచ్చే సిగ్నల్స్ ను రిసీవ్ చేసుకుని లొకేషన్ ను ఒక సర్కిల్లో 20 మీటర్స్ లోపు చూపిస్తుంది. దాని తర్వాత మన మొబైల్లోని జీపీఎస్ చిప్ శాటిలైట్ 2 నుంచి వచ్చే సిగ్నల్ రిసీవ్ చేసుకుని అది కూడా ఒక సర్కిల్లో 20 మీటర్స్ రేడియస్ లో మన లొకేషన్ చూపిస్తుంది. అలాగే శాటిలైట్ 3 నుంచి వచ్చే సిగ్నల్స్ ను కూడా రిసీవ్ చేసుకుని ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఈ 3 సర్కిల్స్ ఎక్కడైతే కలుస్తాయో దానిని ఇంటర్సెక్ట్ లేదా ట్రయాంగులేషన్ మెథడ్ అంటారు. ఇలా ఒక పర్టికులర్ ప్లేస్ లో కాకుండా మూవింగ్ ఆబ్జెక్ట్స్ యొక్క స్టేటస్ తెలుసుకోవాలి అంటే రియల్ టైం పొజిషన్ తో అక్కడకు దగ్గరలో ఉన్న శాటిలైట్స్ తో కనెక్ట్ అవ్వి మనం ఎంత స్పీడ్ తో ట్రావెల్ చేస్తున్నాం లేదా కదిలే సమయాన్ని బట్టి చేరుకోవాల్సిన ప్లేస్ కు ఎంతసేపట్లో చేరుకోగలం అనే ఇన్ఫర్మేషన్ ని రియల్ టైం ఫ్యాక్టర్ సహాయంతో తెలుసుకోవచ్చు. ఇదంతా ఓకే గానీ అసలు ఇండియా ఈ శాటిలైట్ రేస్ లోకి ఎందుకు వచ్చింది? మే 3, 1999న పాకిస్తాన్ సైన్యం కొంతమంది సైనికులను ముజాహిద్దీన్ల రూపంలో అంటే టెర్రరిస్టుల లాగా మారువేషంలో భారత సరిహద్దులు దాటి లోపలకు వచ్చారని అక్కడ ఉండే కొంతమంది గొర్రెల కాపరులు ఇండియన్ మిలిటరీకి సమాచారం అందించారు. ఈ ఆపరేషన్ కు పాకిస్తాన్ పెట్టుకున్న పేరు బద్ర్. దీని లక్ష్యం కాశ్మీర్ ను మరియు లడక్ ప్రాంతాలను విడదీసి భారత సైన్యాన్ని సియోచాన్ నుండి వెనక్కి పంపడం మరియు ఇండియాతో డైరెక్ట్ గా యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్ కు ఎలాంటి ఉపయోగం లేకపోగా ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుంది అని భారత్ ను కాశ్మీర్
కాశ్మీర్ సరిహద్దు పరిష్కారంలో ఇరుకున పెట్టడం. అంతేకాక ఈ ప్రాంతంలో ఉద్రిక్తత వల్ల కాశ్మీర్ సమస్య అంతర్జాతీయంగా ముఖ్యాంశం అవ్వాలని పాక్ ఆలోచించి ఈ చొరబాటుకు ప్రయత్నించింది. కార్గిల్ మీదే దాడికి దిగడానికి మరొక ముఖ్య కారణం చుట్టూ ఉన్న ముఖ్యమైన సైనిక స్థావరాలను స్వాధీనపరుచుకోవడం ద్వారా ఆ ప్రాంతంపై పట్టు సాధించవచ్చని పాకిస్తాన్ ఆలోచన. పాకిస్తాన్ చొరబాటుదారులను మట్టుపెట్టడానికి మే 5న భారత సైన్యం గస్తీ దళాన్ని పంపించింది. కానీ అందులో 5గురు భారతీయ సైనికులను పాకిస్తాన్ చొరబాటుదారులు పట్టుకుని చిత్రహింసలు చేసి చంపేశారు. కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో సుమారు 16,000 నుంచి 18,000 అడుగుల ఎత్తులో పాకిస్తాన్ తమ సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అంత ఎత్తులో ఉన్న ఆ పర్వతాలపై ఎంతమంది ఉన్నారో తెలియక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన MiG-21ను అక్కడ పరిస్థితి చూసి రావాల్సిందిగా పంపించారు. కానీ పాకిస్తాన్ అంత ఎత్తులో ఉన్న అడ్వాంటేజ్ వల్ల ఆ ఫైటర్ జెట్ ను కూల్చివేశారు. ఇది ఇలాగే కొనసాగితే ఇండియా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తమ సోల్జర్స్ ను కూడా కోల్పోతామని భావించి ఇండియా అమెరికా సహాయాన్ని కోరింది. మీ దగ్గర ఉన్న GPS ను ఉపయోగించి ఆ పర్వతాలపై ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు, వారి ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటో తెలియచేయాలి అని భారత్ అమెరికాను రిక్వెస్ట్ చేసింది. అప్పటికే పాకిస్తాన్ తో అమెరికాకు సత్సంబంధాలు ఉండటం వల్ల వారి నుంచి ఎలాంటి సహాయం రాదు అని చెప్పేసింది. అయితేనే మన భారత సైనికులు ఎక్కడా కురింగిపోకుండా GPS సహాయం లేకపోయినా పాకిస్తాన్ ముష్కరులను తరిమి కొట్టారు. నిజానికి అంత ఎత్తులో ఉండి యుద్ధం చేయడం పాకిస్తాన్ కు ప్లస్ అని చెప్పాలి. అయినా సరే మన జవాన్లు వెనుకడుగు వెయ్యకుండా యుద్ధంలో విజయం సాధించారు. కళ్ల ముందు తోటి జవాన్ల ప్రాణాలు కోల్పోతున్న శత్రువులను తరిమి కొట్టాలి అనే దృఢ సంకల్పంతో విజయాన్ని సాధించారు. ఏ ముహూర్తాన భారత్ దీనికి ఆపరేషన్ విజయ్ అని పేరు పెట్టిందో కానీ కార్గిల్ ప్లేస్ లో మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి మొహంలోని విజయాన్ని చూశారు. కానీ వందల సంఖ్యలో జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. ఒకవేళ అమెరికా కనుక GPS సహాయం అందించి ఉంటే అన్ని వందల మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయి ఉండేవారు కాదు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు అని గుణపాఠం నేర్చుకున్న ఇండియా ఒక కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. అదే IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. పరాయి దేశాల ముందు చేయి చాచి అవమానంతో వెనుతిరగకూడదు అనే ఉద్దేశంతో మన సొంత శాటిలైట్ వ్యవస్థను మనమే తయారు చేసుకునే విధంగా అడుగు ముందుకు వేసింది. ఇంతటి ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకు 2016లో నరేంద్ర మోడీ నావిక్ అని నామకరణం చేసి భారత ప్రజలకు అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టును ఇండియన్ గవర్నమెంట్ మే 2006న అప్రూవ్ చేసింది. IRNSS ఒక అటానమస్ రీజనల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్. దీనిని ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసింది. జూలై 1, 2013లో IRNSS 1Aతో మొదలుపెట్టి 2018 ఏప్రిల్ 12 వరకు IRNSS 1I వరకు 9 శాటిలైట్స్ ను ఆర్బిట్ లోకి పంపించగా అందులో 2 ఫెయిల్యూర్స్ తో మిగిలిన 7 ఉపగ్రహాలు ఇండియన్ ట్రై ఫోర్సెస్ కు తమ సేవలను అందిస్తున్నాయి. IRNSS సిస్టమ్ 7 ఉపగ్రహాలను మరియు ఒక సపోర్టింగ్ గ్రౌండ్ సెగ్మెంట్ ను కలిగి ఉంటుంది. వీటిలో 3 శాటిలైట్స్ జియో స్టేషనరీ ఆర్బిట్ లోను, మిగిలిన 4 ఈక్వటోరియల్ ప్లేన్ అనగా భూమధ్య రేఖకు 29 డిగ్రీస్ లో జియో సింక్రోనస్ ఆర్బిట్ లో ఉంటాయి. ఇలాంటి అమరిక కలిగిన ఈ 7 ఉపగ్రహాలు ఇండియన్ కంట్రోల్ స్టేషన్ తో నిరంతరం రేడియో విజిబిలిటీ కలిగి ఉంటాయి. నావిక్ సిస్టమ్ ఇండియాతో పాటు పాకిస్తాన్, చైనా మరియు హిందూ మహాసముద్రాలను కవర్ చేస్తూ సుదీర్ఘంగా విస్తరించింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ 2011లోనే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో సహా కాంట్రాక్టర్, అడ్మినిస్ట్రేటివ్, షిప్మెంట్ డిలే, సివిల్ వర్క్స్ వంటి ఆటంకాలతో 2013 వరకు శాటిలైట్ లాంచ్ చేయడం కుదరలేదు. అప్పటికే టెక్నాలజీలో ముందు ఉన్న అమెరికా GPS పేరుతో రష్యా గ్లోనస్, చైనా బెయిడు, యూరోప్ గెలిలియో, జపాన్ QJSS పేర్లతో సొంత నావిగేషనల్ సిస్టమ్ను కలిగి ఉన్నాయి. వీటిలో అమెరికా మరియు రష్యా మాత్రమే గ్లోబల్ రేంజ్ కవరేజ్ను అందిస్తూ ఉన్నాయి. మన నావిక్ అమెరికా GPS కంటే ఎక్కువ యాక్యురేట్ గా పనిచేస్తుంది. అమెరికా GPS వరల్డ్ మొత్తంలో 31 శాటిలైట్స్ కలిగి ఉండగా మన నావిక్ 7 శాటిలైట్స్ ను కలిగి ఉంది. నిజానికి ఇండియాతో సమానంగా అంతే యాక్యురేట్ గా పనిచేయాలి అంటే అమెరికా మరొక 17 శాటిలైట్స్ ను ఆర్బిట్ లోకి పంపించాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా 31 ఉపగ్రహాలతో ప్రపంచం మొత్తం కవర్ చేస్తుంటే ఇండియా 7 ఉపగ్రహాలతో మన దేశాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. ఈ రేషియోలో చూస్తే GPS కంటే నావిక్ శాటిలైట్స్ ఎక్కువ కవరేజ్ చేస్తున్నాయి అని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం యూజ్ చేసే అన్ని డివైజెస్ లోనూ అమెరికన్ GPS నే యూజ్ చేస్తున్నాం. కానీ మన సొంత నావిక్ టెక్నాలజీ యూజ్ చేసి నావిగేషన్ మరింత యాక్యురేట్ గా ఉండే విధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం మరికొన్ని సంవత్సరాలలోనే ఈ దేశీయ GPS ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న కాలంలో మన సొంత దేశీయ టెక్నాలజీతో మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి మన సైంటిస్టులు కృషి చేస్తున్నారు. వారి కలలు నిజమవ్వాలని, మన దేశం అగ్రరాజ్యంగా ఎదగాలని కోరుకుంటూ జై హింద్.